వెల్కమ్ టు శరత్చంద్ర కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుసుకోబోతున్నాం. పార్ట్ 1 లో జూలై 1 నుంచి 10th వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ని మనం కవర్ చేశాము. ఇదే పార్ట్ 2 లో జూలై 1 నుంచి 10th వరకు ఉన్న మరొక 10 అంశాలని ఎంసీక్యూస్ ఫామ్ లో తెలుసుకోబోతున్నాం. పార్ట్ 3 లో మనకి ఏపీ కరెంట్ అఫైర్స్ ని మనం కవర్ చేయబోతున్నాం. సో పార్ట్ 3 వీడియో మోస్ట్లీ శరత్చంద్ర ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 యూట్యూబ్ ఛానల్లోకి రావచ్చు. సో మీరు ఒకసారి ఆ ఛానల్ రిఫర్ చేసుకోండి. దెన్ ఫస్ట్ క్వశ్చన్, నిపుణ్ ఈజ్ ఏ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ రిగార్డింగ్. సో నిపుణ్ అనే ఒక ఇనిషియేటివ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి లాంచ్ చేసింది. సో దీనికి సంబంధించిన ఇష్యూ అనేది అడగడం జరిగింది అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిపుణ్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ న్యూమరసీ. సో ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ ఎన్రోల్మెంట్ పెంచారు కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది అంతగా ఇంప్రూవ్ చేయలేకపోయారు. ఎన్జిఓ ప్రథమ్ అని ఒక ఎన్జిఓ ఎస్ఆర్ రిపోర్ట్ అనేది ఇస్తారు. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ లో మనకు తెలిసింది ఏంటంటే గ్రేడ్ 5 పిల్లలు కనీసం గ్రేడ్ 2 అంటే క్లాస్ 5 పిల్లలు క్లాస్ 2 పుస్తకం చదవడం చాలా కష్టపడుతున్న విషయం మనకి ఈ రిపోర్ట్ లో తెలియజేయడం జరిగింది అనమాట. సో దాట్ ఏమైందంటే లిటరసీ అండ్ న్యూమరసీలో స్కిల్స్ పెంచడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క అంశాన్ని ముందుగా చర్చించింది ఎక్కడ అంటే ముందుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. భారత గవర్నమెంట్ దీని గురించి డిస్కస్ చేశారు. అండ్ మీకు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కస్తూరి రంగన్ కమిటీ సిఫార్సు పైన మనకి నిర్మించబడింది అనమాట. సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. Question number 2, in which city of Madhya Pradesh recently first railway museum started? సో కింది వాటిలో మధ్యప్రదేశ్ సిటీ ఇది ఒకటే ఉంది. సో ఆన్సర్ ఇదే అనమాట. అయితే ఇండియాలో ఫస్ట్ రైల్వే మ్యూజియం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 1977లో న్యూ ఢిల్లీలో ఉన్న చాణక్యపురిలో మనకి మొదలైంది అనమాట. ఓకే, అలాగే ఇండియాలో మరొక అంశం ఏంటంటే ఫస్ట్ రైల్వే లైన్ అనేది మనకి ఇండియాలో 1853లో బోరీబందర్ టు తానే మధ్యలో మొదలైంది. ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంది అని ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగడం జరిగింది. ఇది 34 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ మోర్ దాన్ దాట్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి 3 లోకోమోటివ్ ఇంజిన్స్ ఉన్నాయి. అందులో ఒకదాని పేరు సాహిబ్, మరొకటి సుల్తాన్ అండ్ మరొకటి సింధ్. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దెన్ కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటారంటే లేదు 1837లోనే రైల్వే లైన్ ఉంది, ఇది మద్రాసులో ఉండేది, దీన్ని సర్దార్ కాటన్ సో కాల్డ్ మన సర్ కాటన్ అదే మన కాటన్ దొర అంటాం కదా, ఆయన స్టార్ట్ చేశారంటారు. బట్ ఇది ఇంపార్టెంట్ కాదా, ఏది ఇంపార్టెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ కానీ మనకి అవసరం లేదు. కానీ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, దట్ ఈస్ 1853 అనేది మనం బాగా ఫోకస్ చేయాల్సింది. జస్ట్ ఎవరైతే కొంతమంది కాన్ఫ్లిక్ట్స్ అంటే హిస్టరియన్స్ ఎవరికైతే ఎవిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఇదంటారు. బట్ మన ఆప్షన్స్ లో మోస్ట్లీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 1853నే ఇస్తారు కాబట్టి దాన్ని స్ట్రాంగ్ గా నమ్మండి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఏదైనా ఒకవేళ ఆప్షన్ ట్రిక్కీగా ఇచ్చి వెళ్దాం అనుకుంటే 1837 కూడా మనకి రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో 1837లో రెడ్ హిల్స్ దగ్గర నుంచి చాంద్రీధరిపేట్, రెడ్ హిల్స్ దగ్గర నుంచి మద్రాసులో ఉన్న రెడ్ హిల్స్ దగ్గర నుంచి చింద్రాద్రిపేట్ ఓకే, చిందాద్రిపేట్ మద్రాసులో ఈ ఏరియా వరకు మనకి వచ్చిందనమాట.
సో ఇది మరొక పాయింట్. సో 2 పాయింట్స్ లో ఏది ఇంపార్టెంట్ అనేది కాదు, ఏది ఎగ్జామ్ ఆప్షన్ లో వచ్చింది అనేది చూసుకుని ఉండే. సో కరెంట్ అఫైర్ ఏంటంటే మధ్యప్రదేశ్ రీసెంట్ గా రైల్వే మ్యూజియం ఎక్కడ స్టార్ట్ చేసిందని వచ్చింది. బట్ దాంతో పాటుగా మనం రైల్వే మ్యూజియం ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసుకున్నాము, అలాగే ఫస్ట్ రైల్వే లైన్ స్టార్ట్ చేసింది తెలుసుకున్నాము. అండ్ ఫాదర్ ఆఫ్ రైల్వేస్ ఎవరిని అంటారు భారతదేశంలో? డల్హౌసీ అంటారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 3, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ అసోసియేటెడ్ విత్ మ్యాంగో డిప్లొమసీ? ఓకే, సో మ్యాంగో డిప్లొమసీకి వచ్చేసరికి ఏంటంటే భారతదేశం అండ్ ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, సో బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ముఖ్యంగా బంగ్లాదేశ్ లో బాగా ఫేమస్ అయిన హరి భాంగ్మా మ్యాంగోని, ఆ మామిడి రకాన్ని మనకి ఇండియాకి పంపించారనమాట. ఇది మనకి ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పంపిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ దీంతో పాటుగా బంగ్లాదేశ్ అనేది భారతదేశంతో లాంగెస్ట్ బోర్డర్ లైన్ పంచుకున్న దేశం అనమాట. దాదాపుగా 4906 కిలోమీటర్ల పాటు మనకి వాళ్ళకి బౌండరీ లైన్ ఉంటుంది. అలాగే మనం 54 నదులు మనం షేర్ చేసుకుంటున్నాము. అండ్ తీస్తా రివర్ అనేది, తీస్తా నది జలాల పంపకం అనేది ఇప్పటికీ కూడా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా మారింది అనమాట. సో ఈ కరెంట్ అఫైర్ ఇష్యూస్ ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్, స్పార్ష్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ శాంక్షన్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫ్ అని అడిగారు. సో స్పార్స్ అనేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మొదలుపెట్టిన సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్, రక్ష అండ్ ప్రాసెస్. సో దిస్ సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష, స్పార్ష్ అనేది ఏంటంటే సింపుల్ గా డిఫెన్స్ పెన్షన్ కోసం మనం వాడుతున్నాం. డిఫెన్స్ పెన్షన్ కానీ, క్లైమ్స్ కానీ, ఆఫీసర్స్ యొక్క పెన్షన్ డిలే అయినప్పుడు వాళ్ళ యొక్క ప్రపోజల్స్ కానీ, వాళ్ళ రిక్వెస్ట్ కానీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ సిస్టమ్ అనేది. దెన్ క్వశ్చన్ నెంబర్ 5, జోవినల్ మొయిస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ హూ రీసెంట్లీ అసాసినేటెడ్. సో ఏ కంట్రీ అని అడుగుతున్నారు? వెనిజులా కాదండి, హైతీ. ఎవరైతే న్యూస్ పేపర్లు చూస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో హైతీ వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంపడం జరిగింది. సో దట్ ఈస్ అన్ఫార్చునేట్. సో నౌ లెట్ us try to understand the main point here. సో వెనిజులా అనగానే మనకి దాని యొక్క క్యాపిటల్ కరాకస్, అలాగే దాని యొక్క కరెన్సీ బొలీవర్ సోబర్నో. హైతీ క్యాపిటల్ పోర్ట్ ఆవ్ ప్రిన్స్. అండ్ హైతీ యొక్క కరెన్సీ హైతియన్ గార్డీ. దెన్ వియట్నాం యొక్క క్యాపిటల్ హనోయ్ అండ్ వియట్నాం యొక్క క్యాపిటల్ కరెన్సీ డాంగ్. దెన్ మయన్మార్ యొక్క క్యాపిటల్ నైపీతావ్ అండ్ దాని యొక్క కరెన్సీ క్యోట్. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అలాగే ఈ అసాసినేటెడ్ చేసే ఆయన చంపే క్రమంలో ఫస్ట్ లేడీ పైన, అంటే వారి యొక్క భార్య పైన కూడా అటాక్ చేయడం జరిగింది. ఆవిడ పేరు మార్టిన్ మోసీ. సో ఆవిడైతే ప్రస్తుతానికైతే సేఫ్ సైడ్ లో ఉన్నారు. సో వి విల్ సీ ద ఫర్దర్ డెవలప్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 లోకి వచ్చేసరికి ఏంటంటే రామ్ గ్రహ టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్. మన భారతదేశంలో మొన్నటి వరకు 51 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. 51వది మేఘమాల టైగర్ రిజర్వ్స్ ఇన్ తమిళనాడు. ఇప్పుడు 52వ టైగర్ రిజర్వ్ గా మనకి ఈ రామగ్రహ టైగర్ రిజర్వ్స్ రాజస్థాన్ లో ఉన్నది వచ్చిందనమాట. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో నేషనల్ యానిమల్ రాయల్ బెంగాల్ టైగర్, అలాగే 2018
2018-19 టైగర్ లెక్కల ప్రకారం, టైగర్ సెన్సస్ లెక్కల ప్రకారం దాదాపుగా 2967 టైగర్స్ ఇండియాలో ఉన్నట్టుగా తెలిసింది. అండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనేది మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లార్జెస్ట్ వన్. అంటే స్మాలెస్ట్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంది. దీన్ని బోర్ టైగర్ రిజర్వ్ అంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైగర్ రిజర్వ్, ఫస్ట్ టైగర్ రిజర్వ్ మనకి టైగర్స్ ఎక్కువగా ఉన్నది మనకి బాందీపూర్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ రామగ్రహ టైగర్ రిజర్వ్ కూడా కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రామగ్రహ టైగర్ రిజర్వ్ 2 టైగర్ రిజర్వ్స్ ని లింక్ చేయబోతుంది. అందులో ఒకటి రాజస్థాన్ లో బాగా ఫేమస్ అయింది రణథంబోర్, అండ్ మరొకటి ఏంటంటే ముకుందా హిల్స్ టైగర్ రిజర్వ్స్. సో ఇవి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, విచ్ కంట్రీ లీగలైజ్ బిట్ కాయిన్ రీసెంట్లీ? సో బిట్ కాయిన్ రీసెంట్ గా లీగలైజ్ చేసింది ఎక్కడ అంటే ఇట్ ఈస్ ఎల్ సాల్వడార్, సెంట్రల్ అమెరికాలో ఉంది. సో ఎల్ సాల్వడార్ అనే కంట్రీ మనకి బిట్ కాయిన్ ని లీగలైజ్ చేసింది. అండ్ మరొక పాయింట్ ఏంటంటే దీని యొక్క క్యాపిటల్ శాన్ సాల్వడార్. ఓకే, శాన్ సాల్వడార్. అండ్ ఇవి ముఖ్యమైన పాయింట్స్ అనమాట. అయితే మనకి ఈ బిట్ కాయిన్ అనేది కొద్దిగా వార్తల్లో ఉన్న అంశమే. సో మనకి అవకాశం వచ్చినప్పుడు బిట్ కాయిన్ గురించి నేను ఒకసారి ఒక వీడియో అనేది తెలుగులో చేస్తాను పూర్తిగా. క్వశ్చన్ నెంబర్ 8 మనకి ఫైండ్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ద గివెన్ బిలో మ్యాచింగ్ అని ఇచ్చారు. జూలై 4th మనకి యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే, జూలై 6th మనకి ఓల్డ్ జునోసిస్ డే, అండ్ దెన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ డే. ఈ 3 అంశాలు మనకి ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్నవే. అయితే గ్రూప్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే బ్యాంకింగ్ లో కానీ మనకి డేస్ అలాగే థీమ్స్ కూడా తరచుగా అడుగుతూ ఉంటారు. అయితే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మనం చాలా అంశాన్ని రివైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకి నేను ఎలాగో చెప్తాను మీకు, చూడండి. జూలై 4th మనకి 1776లో జూలై 4th అమెరికాకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. ప్రపంచంలో ఒక రెవల్యూషన్ చేసి ఇండిపెండెన్స్ తెచ్చుకున్న దేశం కింద మనకి అమెరికా చరిత్రలో నిలిచిపోయింది అనమాట. అయితే ఈ అమెరికన్ రెవల్యూషన్ తర్వాత ఫ్రాన్స్ వాళ్ళు కూడా రెవల్యూషన్ చేశారు. ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా తర్వాత జరిగింది అనమాట. అయితే భారత రాజ్యాంగంలో చాలా అంశాలు మనకి అమెరికన్ రాజ్యాంగం నుంచి దగ్గరగా మనం తెచ్చుకోవడం జరిగింది. వాటిల్లో కొన్ని మనం రివిజన్ చేసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఇక్కడ చూస్తే మనం అసలు రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనే ఐడియా కూడా మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాము. అలాగే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాము, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటాయి ఇక్కడ. అలాగే మనం ఏదైనా కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని రివ్యూ పిటిషన్ ఫైల్ చేసే జ్యుడిషియల్ రివ్యూ అనే ప్రాసెస్ కూడా మనకి ఇక్కడి నుంచే వస్తుంది. దీంతో పాటుగా ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే భారత రాష్ట్రపతిని పదవి ప్రశ్నలు చేయడానికి మనకి ఈ ఆర్టికల్ 61 లో చెప్పబడింది. ఈ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కూడా మన అమెరికన్ కాన్స్టిట్యూషన్ తెచ్చుకున్నాం. అలాగే సుప్రీం కోర్ట్ మరియు హైకోర్ట్ జడ్జెస్ రిమూవల్ ప్రాసెస్. ఓకే, సో వీళ్ళని పదవిలోంచి తొలగించే ఈ పద్ధతి ఏదైతే ఉంటుందో మనకి ఉదాహరణకి ఇది ఆర్టికల్ 124 క్లాస్ 4 లో సుప్రీం కోర్టు గురించి మనకు ఉంటుంది. సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని రిమూవల్ ప్రాసెస్ ఉంటుంది. హైకోర్టుకు వచ్చేసరికి 218 లో ఉంటుంది అనమాట. సో ఈ రెండింటి అంశాలు కూడా మనకి అమెరికన్ కాన్స్టిట్యూషన్ మనం తెచ్చుకున్నాము. అలాగే మనకి ప్రియాంబుల్ అనే అంశాన్ని కూడా మనం పీఠిక అంటాం కదా, ఈ పీఠికను కూడా మనం ఇక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాసెస్ తో పాటుగా ఇంకా మరిన్ని అంశాలు ఉన్నాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్, ఈ విధంగా మనం రివైజ్ చేసుకోవచ్చు. అలాగే ఓల్డ్ జునాటిక్ డే అంటే మనకి ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎబోలా కానీ ఇప్పుడు COVID-19 కానీ మనకి ఏమైందంటే ఈ వ్యాధులన్నీ కూడా మోస్ట్లీ యానిమల్స్ నుంచే వస్తున్నాయి.
ఓకే, యానిమల్స్ నుంచి వస్తున్నాయి అనమాట, అంటే వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి వస్తున్నాయి. అందుకనే ఈ జునాటిక్ డిసీజెస్ అనేది కూడా ఇండియా మన ప్రపంచ దేశాల్లో పెరుగుతున్నాయి. జునాటిక్ డిసీజ్ అంటే ఏంటంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అనమాట. సో ఈ సంవత్సరం 2021 థీమ్ కింద ఏం చూసుకున్నారంటే లెట్స్ బ్రేక్ ద చైన్ ఆఫ్ జునాటిక్ ట్రాన్స్మిషన్. లెట్స్ బ్రేక్ ద చైన్ ఆఫ్ జునాటిక్ ట్రాన్స్మిషన్ అనే ఒక థీమ్ ని ఎంచుకున్నారు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ డే అనేది మనకి ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ సాటర్డే, ఓకే, జూలైలో వచ్చే మొట్టమొదటి సాటర్డేన మనం ఇది జరుపుకుంటాము. సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్స్ డే అనేది జూలైలో వచ్చే ఫస్ట్ సాటర్డే. ఇది ఈ సంవత్సరం జూలై 3rd వచ్చింది. సో మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క థీమ్ ఏంటంటే రీబిల్డ్ బెటర్ టుగెదర్ అనేది థీమ్ అన్నమాట. సో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది ఆర్గనైజ్ చేసేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఇది 1895లో ఎస్టాబ్లిష్ చేయబడింది అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ లో ఉందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ పోస్ట్ డివాల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అని ఇచ్చారు. ఓకే, పోస్ట్ డివాల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అనే అంశాన్ని మనకి ఇచ్చారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం కట్టే ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ అంశాల గురించి, ఈ ఫినాన్షియల్ రిలేషన్స్ గురించి మనకి రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 12 లో చెప్పబడింది. పార్ట్ 12 లో ఆర్టికల్ 268 దగ్గర నుంచి 293 వరకు మనకి ఈ అంశాలు చెప్పబడింది అనమాట. అంటే ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఓకే, ఆర్థిక వ్యవహారాలు రాష్ట్రం మరియు కేంద్రం మధ్య ఆర్థిక వ్యవహారాలు ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ 268 నుంచి 293 వరకు ఉన్న అంశాల్లో మనం చూస్తే కనుక ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కలెక్ట్ చేసినవన్నీ కూడా మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి. ఇది ఆర్టికల్ 266 లో చెప్పడం జరిగింది. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత మనకి ఆ ఫండ్స్ అనేవి మనకి సెంటర్ కి, స్టేట్ కి డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం దాన్ని మనం డివాల్యూషన్ అంటాము. ఈ డివాల్యూషన్ చేయడానికి మనకి ఒక రాజ్యాంగపరమైన బాడీ ఉంటుంది. దాన్ని ఫైనాన్స్ కమిషన్ అంటారు, ఆర్టికల్ 280. ఓకే, ప్రస్తుతం 15వ ఫైనాన్స్ కమిషన్ ఉంది. ఈ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ ఎన్కే సింగ్. ఓకే, వీరి యొక్క సిఫార్సు ఏంటంటే రాష్ట్రాలకి 41% ఇమ్మని చెప్పారు. షేర్ అనేది 41% ఇమ్మని చెప్పారు. సో 14వ ఫైనాన్స్ కమిషన్ మనకి 42% ఇమ్మని చెప్పింది. ఇది 41% ఇమ్మని చెప్పారు అనమాట. అయితే కొన్ని రాష్ట్రాలకి ఫండ్స్ ఇచ్చినప్పటికీ కూడా కొంత రెవెన్యూ లోట్ అనేది ఉంటుంది. అది మీట్ అవ్వడం కోసం ఫైనాన్స్ కమిషన్ ఈ పోస్ట్ డివాల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి సిఫార్సు చేశారు. పోస్ట్ డివాల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి డివాల్వ్ చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగపరమైనదే. ఆర్టికల్ 275 లో ఈ యొక్క అంశం అనేది ఉంటుంది. దట్ ఈస్ గ్రాంట్స్ కెన్ బి రిలీజ్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. సో రాష్ట్రాలకి గ్రాంట్స్ అనేది ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా ఇవ్వవచ్చు. ఓకే, ఇవి మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తారు. ఇవి మంత్లీ ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 లో మేమేం చేస్తామంటే గ్రూప్స్ ఉపయోగపడే విధంగా కొంచెం డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్స్ ఎగ్జామ్ లో మనకి బాగా రివిజన్ చేసుకుంటే కొన్ని అంశాలను ఈజీగా మనం కవర్ చేసుకోవచ్చు. ఆ రివిజన్ ఏ విధంగా ఉండాలనేది ఒకసారి మీకు చూపిస్తాను మేము. దాన్ని బట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3
అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఈ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ కొంచెం మీకు ఉపయోగపడుతుంది. సో లెట్ us ట్రై. రీసెంట్ గా అంటే జూన్ 1 నుంచి 10వ తారీఖు లోపల ఈ పర్సన్స్ మనకి వార్తల్లో ఉన్నారు. అండ్ వార్తల్లో ఉండడమే కాదు, వీళ్ళ గురించి కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఫస్ట్ వన్ స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు. రామకృష్ణ మిషన్ తో పాటుగా రామకృష్ణ మఠాన్ని కూడా స్థాపించారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ 1893లో వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్, ప్రపంచంలో ఉన్న వివిధ మతాలు రిలీజియస్ కాన్ఫరెన్స్ చికాగోలో జరిగితే అక్కడికి వెళ్ళి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనే స్పీచ్ తో ఆయన బాగా ప్రపంచ దేశాల యొక్క ఆకర్షణ ఆయన గణించారు. దీంతో పాటుగా ఈ సంవత్సరం జనవరిలో ఆయన స్థాపించిన ఒక జర్నల్ ఉంది, దాని పేరు ప్రబుద్ధ భారత్. ఈ ప్రబుద్ధ భారత్ అనే ఒక జర్నల్ 125 సంవత్సరాల వేడుక కూడా జరిగింది రీసెంట్ గా. సో ఈ ప్రబుద్ధ భారత్ అనేది కూడా ఆయన రన్ చేసేవాడు అనమాట. సో ఈ అంశాలన్నీ మనకి బ్రెయిన్ లో కానీ మనం రివిజన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మనకి రామకృష్ణ మిషన్ స్థాపించింది ఎవరన్నా, ప్రబుద్ధ భారత్ జర్నల్ సంబంధించింది ఎవరన్నా సరే ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవచ్చు. దెన్ పింగళి వెంకయ్య గారు. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు మనం గర్వించాలన్నమాట. ఈయన 1899 నుంచి 1902 వరకు జరిగిన ఆంగ్లో బోయర్ వార్ లో సైనికుడిగా పనిచేశారు. తర్వాత ఆయన మన ప్రాంతాల్లో పత్తి పంట యొక్క బాగా పంట పండడానికి రీసెర్చ్ కూడా చేశారు. అప్పటితో ఆయన్ని పత్తి వెంకయ్య అనేవాళ్ళు. తర్వాత జియాలజిస్ట్ గా మారి లోకల్ గా ఉన్న కొంతమంది డైమండ్ వెతకడంలో కానీ వాటిలో సహాయం చేశారు. దాంతో అక్కడి నుంచి ఆయన్ని డైమండ్ వెంకయ్య కూడా అనేవాళ్ళు. ఆ తర్వాత భారతదేశానికి జెండాని రూపొందించి కొంతకాలం పాటు జెండా వెంకయ్యగా కూడా ఆయన ప్రసిద్ధి గణించారు. కొంతకాలం తర్వాత మనకి జపాన్ వాళ్ళతో వ్యాపార సంబంధాలు మొదలైన తర్వాత ఈ లోకల్ గా ఉన్న వాళ్ళ కోసం జపాన్ భాషను కూడా నేర్చుకుని జపాన్ వెంకయ్య కూడా మారారు. సో ఇన్ని చేసిన వ్యక్తి చనిపోయే ముందు కోరుకున్నది ఏంటంటే ఆయన రూపొందించిన జాతీయ జెండా ఆయన చిత్తి దగ్గరే అది ఎగురుతూ ఉండాలని కోరుకున్నారు. అది ఒక్కటే మనం పూర్తిగా నిర్వహించాము. మిగతా అన్ని విషయాల్లో ఆయన చాలా పేదరికంతో మరణించారనేది చాలా మంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. సో పింగళి వెంకయ్య గారు నేషనల్ ఫ్లాగ్ అనేది డైరెక్ట్ గా ఆన్సర్ మనం చేయొచ్చు. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ మనం కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ పింగళి వెంకయ్య గారు జెండాని 1921 విజయవాడ కాంగ్రెస్ మహాసభలో ఆ గాంధీ గారి యొక్క ప్రశంసలు కూడా అందుకున్నారు. తర్వాత అల్లూరి సీతారామరాజు. సో అల్లూరి సీతారామరాజు అంశంలోకి మనకు గుర్తు రాగానే మనకి వెంటనే కృష్ణ గారు గుర్తొచ్చి మనకి తెలుగు వీరలేవరా అనే పాట గుర్తొస్తుంది. అయితే దానికన్నా ముందు మనకి చాలా అంశాలు గుర్తు రావాలి. అదేంటంటే అల్లూరి సీతారామరాజు అంత విప్లవంగా మారడానికి కారణం 1882లో వచ్చిన మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్. ఈ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఆ లోకల్ గా ఉంటున్న గిరిజనుల్ని కదలకుండా ఆపేయడం, వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్న పోదు వ్యవసాయం, మీకు ఐడియా ఉంటుంది, పంట వాళ్ళు అయిపోయిన తర్వాత తగలబెడుతూ ఉంటారు, దాన్ని కూడా వాళ్ళు ఆపడం చేశారనమాట. బ్రిటిష్ వాళ్ళు ఆపడంతో తిరుగుబాటు మొదలైంది. ఆయన 1920 సంవత్సరం ఆ టైంకి ఆయన యొక్క ఉద్యమాన్ని బాగా ఉద్రేకించారు. అయితే గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో అల్లూరి సీతారామరాజు రంపా రెబిలియన్ చేస్తున్న సమయంలో ఏ ఉద్యమం జరిగింది అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరిగింది. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అలాగే రంపా రెబిలియన్ అటు ఇటుగా ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తర్వాత చెప్తాను. రంపా రెబిలియన్ వచ్చేసరికి 1922లో మనకి జరిగింది. ఈ రంపా రెబిలియన్ లో పోలీస్ స్టేషన్ లూటీ చేయడం, అలాగే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం ఇలాంటివి జరుగుతూ ఉండే అనమాట. మరోపక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఐడియా అనేది నాగపూర్ కాంగ్రెస్ మహాసభలో వచ్చింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మాత్రం అలహాబాద్ కాంగ్రెస్ మహాసభలో. బాగా గుర్తుపెట్టుకోవాలి, అలహాబాద్ కాంగ్రెస్ మహాసభలో దాన్ని లాంచ్ చేశారు, నాగపూర్ కాంగ్రెస్ మహాసభలో దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేద్దామనే ఐడియాకు వచ్చారు. ఓకే, అయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేయడానికి
ముఖ్యమైన సోర్స్ ఏంటంటే 1908లో గాంధీజీ రాసిన హిందూ స్వరాజ్ అనే పుస్తకం. ఓకే, ఈ పుస్తకం ఆధారంగా గాంధీజీ ఏం చెప్పారంటే భారతీయ సహాయం లేకుండా బ్రిటిష్ వాళ్ళు రాజ్యాన్ని స్థాపించలేదు, బ్రిటిష్ వాళ్ళు రాజ్యాన్ని నడిపించలేదు, అలాగే బ్రిటిష్ వాళ్ళు నడిపించబోరు. సో ఈ సహాయం అనేది ముఖ్యం అని చెప్పి ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అంటాం తెలుగులో మనం, అది లాంచ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దెన్ ఈయన మనకి కొయ్యూరు దగ్గర ఒక బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక వలకి ఒక ట్రాప్ కి ఆయన చిక్కారు. తర్వాత ఆయన చెట్టుకు కట్టేసి చంపేసినట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆయన యొక్క సమాధి కృష్ణదేవి పట్టణం దగ్గర ఉంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నెక్స్ట్, గుల్జారీలాల్ నందా భారతదేశానికి 2 సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. చాలా గొప్ప దేశ నాయకుల్లో ఒకళ్ళు అనమాట. దెన్ ఎడిషన్ గా మనకి రీసెంట్ గా చనిపోయిన జూలై 10 లోపల చనిపోయిన ఇంకో ఫేమస్ పర్సన్ ఎవరంటే యాక్టర్ దిలీప్ కుమార్. ఓకే, సో ఇవి టాప్ 10 పార్ట్ 2 అనమాట. పార్ట్ 3 లో మనం రిమైనింగ్ ఆన్సర్స్ కవర్ చేసుకుందాము. గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి మాత్రం సపరేట్ గా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో ప్లీజ్ మీరు శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీ గ్రూప్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ బ్యాంకింగ్ వాళ్ళు కూడా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ we will get you more quality content for your preparation. Thank you so much and జై హింద్.